అని ఓటమి ఆయన లెక్కబిందులు అనుకొని రాలేదు. ఈయన చెప్పిండు స్పష్టంగా 10 లక్షల కోట్ల అప్పును మా నెత్తి పడేసిపోయిండు. ఇప్పుడు మళ్ళా మాకు కష్టమే అయింది అని చెప్పి అంటున్నాడు కదా. అందుకనే అక్కడ అంటే సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి వే ఆఫ్ ప్రచారం వేరు, కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగినటువంటి అంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి మేనిఫెస్టో ద్వారా అట్రాక్ట్ చేసుకున్నాడు. సో వాళ్ళు 10,000 ఇస్తే మేము 12 ఇస్తా అన్నారు, వాళ్ళు 4 ఇస్తే మేము 5 ఇస్తా ఉన్నారు, వెంటనే వెళ్ళి లోన్లు తీసుకోండి అన్నారు, ఇవన్నీ అన్నారు. బట్ విజయ్ విషయంలో అవి అంత ప్రజలు దాన్ని పట్టుకుంటారా? ప్రతిపక్షం పట్టుకున్నంత ప్రజలు అంత వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి సీన్ అయితే కనిపించట్లా. ఇక్కడ వ్యతిరేకత ఉంది. స్టాలినే ఓడిపోయిందంటే అర్థం చేసుకోండి. ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి పట్ల వ్యతిరేకత 5 ఏళ్లనే తేలిపోయింది. గతంలో 10 ఏళ్ళు చేసిన వాడు కూడా కాదు. ఇప్పుడు విజయ్ అంటే మన కేరళలో ముఖ్యమంత్రి అయితే 2 సార్లు చేసిన ప్రజా వ్యతిరేకత అక్కడ ఉంది కనుక ఆయన ఓడిపోలే కానీ మన పార్టీ ఓడిపోయింది, ఎల్డీఎఫ్ ఓడిపోయింది. ఇక్కడ అట్లా కాదు, ప్రజల వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది. వ్యతిరేకత ఉంది కనుకనే 47 సీట్లు అన్నాడీఎంకేకి వచ్చింది, ఈయనకు 108 సీట్లు కదా. మరి 2 కలిస్తే 160 సీట్లు ఉన్నట్టు కదా. అవుట్ ఆఫ్ 234 లో మిగతా 60 సీట్ల వీళ్ళకి వచ్చినాయి, 59 వచ్చినాయి కదా వీళ్ళకైతే. అందుకని సమస్య లేదు. ప్రజా వ్యతిరేకత పూర్తిగా ఉన్నది ఆయన మీద, స్టాలిన్ మీద ఉన్నది. ఉత్తరరత్నం చేసిన అది అట్లా ఉత్తరరత్నం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద అడ్డగోలు మాట్లాడటం, ఇవన్నీ కూడా హిందువులు లేకం చేసినాయి. ఇప్పుడు హిందువులు ఓట్లేకని మొన్నటిదాకా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 3 సీట్లు వచ్చినాయి కదా మనకు. 1 సీట్ వచ్చింది కదా బీజేపీకి ఇక్కడ, 3 సీట్లేమో కేరళ, 1 సీట్ ఇక్కడ వచ్చింది కదా. మెల్లమెల్లగా హిందుత్వవాదాన్ని మనకు దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టే క్రమంలో సక్సెస్ అవుతుందా అంటే దాన్ని ఆపిండి ఇక్కడ ఈయన మాత్రం. విజయ్ ఏం చేసిండంటే మంచి చెడ్డో ఒక కమిట్మెంట్ తో ఉన్నాడు. ఎప్పుడైతే నేను సిద్ధాంతపరంగా వ్యతిరేకినంటే ప్రభుత్వం ఏర్పడదు అన్ని తెలిసినాక కూడా కాంప్రమైజ్ కాలేదు. రెండు వైపుల నుంచి గెలిచాడనే చెప్పాలి. ఈవెన్ మద్దతు లేకపోయినా సీట్ల సంఖ్య తక్కువ ఉన్నా గానీ చిన్న పార్టీలు కలుపుకొని ఇటు స్టాలిన్ అంకుల్ అని చెప్పి వ్యతిరేకించిన స్టాలిన్ పైన గెలిచారు, బీజేపీని వ్యతిరేకించిన బీజేపీ పైన గెలిచారు. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సమయం ఈ ప్రభుత్వానికి రాజకీయంగా నేను వ్యతిరేకిస్తున్నా అన్నాడు, అదే అన్నాడు. ఇటు కాకపోతే అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు మద్దతు తీసుకోవడం, స్టాలిన్ చెప్తేనే వచ్చిన వాళ్ళు చెప్పడం మాత్రం కోసం మెరిపే కదా. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చేతిలో ఎవరి చేతిలో పగ్గాలు ఉంటే స్టాలిన్ చేతిలో పగ్గాలు ఉన్నాయి రేపొద్దున పడిపోవడానికన్నా. ఇక లాస్ట్ నెక్స్ట్ ఏం జరగబోద్దు అంటే రేపైతే అసెంబ్లీ మొదలు అవుతుంది, రేపు అందరి ప్రమాణ స్వీకారాలు అయితే ఇంతకుముందు చెప్పినట్టే ప్రమాణ స్వీకారాలు అయిపోతాయి. ఆ తర్వాత ఎల్లుండేమో ప్రొటెం స్పీకర్ ఫస్ట్ పెడతారు, ప్రొటెం స్పీకర్ తర్వాత ఎల్లుండేమో మనకు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నిక వెంటనే మన బలాబలాలు ఎల్లుండి తేలదు అనుకుంటున్నాను. లాస్ట్ డేట్ కనుక నెక్స్ట్ డే పెడతారు. నాకు ఉద్దేశం ఏంటంటే డివిజన్ కోరరు నేను అనుకుంటున్నాను శ్రీకాంత్. నా అంచనా, రాజకీయ అంచనా, జోస్యం కాదు కానీ డివిజన్ కోరరు అనుకుంటున్నాను. ఎందుకంటే డివిజన్ కోరితే ఇప్పుడు అంటే ఏది అందరు మూజవాణి ఓటుతోనే ఆమోదిస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరు ఆశీర్వదించిన ప్రభుత్వమే కదా. ఒక రకంగా చెప్పాలంటే సార్ అన్నా డిఎంకేకి ఎంత వ్యతిరేకత ఉన్నా, బీజేపీకి వ్యతిరేకత ఉన్నా, అటుపక్క డిఎంకే అయితే ఖచ్చితంగా డివిజన్ అయితే కోరదు కదా. దీని వీళ్ళకన్నా ఎక్కువ అన్నా డివిజన్ కోరకపోవచ్చు. ఎందుకంటే డివిజన్ కోరితే అభద్రతా భావంలోకి వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేలు ఎవరు క్రాస్ అవుట్ చేశారో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్తుంది. ఉన్న ఓటు పోతే కష్టం కదా కదా. అందుకనే ఇప్పుడే బల పరీక్ష నాడే అసలు అట్లా కష్టమే. ఒకవేళ విజయ్ కి మద్దతు ఇవ్వకుండా మళ్ళీ వేరే పార్టీలకి ఇవ్వకపోయినా కానీ డివిజన్ లో విజయ్ కి మద్దతు తెలుపకపోయినా కూడా కష్టమైంది. మళ్ళీ ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు పోతాం సార్. ఇందులో సార్ ఒకవేళ అదే జరిగితే డివిజన్ లో విజయ్ కాకుండా విజయ్ ఓటు వేయకపోతే గనక, ప్రభుత్వం పడిపోతే 6 నెలల రాష్ట్రపతి పాలన వస్తే మళ్ళీ ఎన్నికలు వస్తే గనక ఈసారి ఇంతకు మించిన రెట్టింపుతో విజయ్ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఆ ప్రమాదం తెలుసు వీళ్ళకి. విజయ్ ప్రభుత్వం రావాలి, ఫెయిల్ కావాలి, బదనం కావాలి, ఆ తర్వాత మనం మళ్ళీ గెలుస్తామనే నమ్మకం ఉంది వాళ్ళకి. అంటే విజయం రానివ్వకపోతే ఇంకా స్ప్రింగ్ ను ఎంత కిందికి దొక్కితే అంత పైకి లేస్తుంది శ్రీకాంత్ కదా. అందుకంటే స్ప్రింగ్ దొక్కదలుచుకోలే అందరికంటే వైస్ మ్యాన్ గా స్మైల్ విలంగా ప్రవర్తించి స్టాలిన్ అంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపెట్టాడు. అంటే చిటికెన ఇప్పుడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం అన్నాం కనుక ఈ మొదలే కనుక మేము మద్దతు ఇస్తున్నామంటే ఇంత విలువ ఉండకపోతుండే. ఇప్పుడు మన విజయ్ చాలా రకంగా గర్వంగా పోయిండు. అంటే ఎవరితో నాకేం పని, నాకు 108 సీట్లు ఉన్నాయి, డైరెక్ట్ పోతే పిలుస్తాడేమనుకున్నాను. కాంగ్రెస్ కూడా అవకాశం ఎప్పుడొచ్చింది, ఆయనను మద్దతు కూడా కట్టుకొని రమ్మన్నాకనే కదా కాంగ్రెస్ మద్దతు దొరికింది కదా. అంటే ఇప్పుడు అట్లికర్ చేసిన పని ఎక్కడ తప్పు కాదు అంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన పని క్షేమం కోసమే చేసిండు అప్పటికి ఇప్పటికి అంటున్నాడు. కనుక ఆ తర్వాతనే వీళ్ళు చేరింది. కానీ చేరే క్రమంలో మేము స్టాలిన్ అనుమతి తీసుకుని వచ్చినాం అంటున్నా. యూసీసీఐను వాళ్ళు మన వీళ్ళు బీసీకే వాడు ఇద్దరు అన్నారు కదా.
కనుక రేపు పొద్దున విడ్రా కంటే అవుతారు అంటే 6 నెలలు అనే ముద్దతి పెట్టింది స్టాలిన్ అదే అంటున్నాను నేను. తన చేతిలో ప్రభుత్వం పగ్గాలు ఉన్నాయి. ఒకవేళ ఆ నలుగురు విడ్రా చేసుకుంటే మొదటికి వస్తుంది, మళ్ళీ 216 పడిపోతారు, సో ఇటు చూసి మళ్ళీ ఏడీఎంకే నుంచి ఒక వర్గం ఏమైనా విజయ్కి మద్దతు ఇస్తే తప్ప ఈ ప్రభుత్వం 6 నెలల తర్వాత ముందుకు పోయే పరిస్థితి కనిపించట్లా. కానీ ఇప్పుడు మేమైతే సిద్ధాంతం దాటలేదు, సైద్ధాంతిక పరంగా బీజేపీ వ్యతిరేకంగా కనుక ఆ కూటమిని చేరలేదు. ఈ కూటమిలో నుంచి కూడా వాళ్ళంతా వాళ్ళు వస్తే మాకు మద్దతు ఇచ్చారు, మేము చేరినామని చెప్పుకోవడానికి బీజేపీకి మంచి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు మోసం చేసి మిఠా చేసుకున్నారు అనుకోండి, 6 నెలల తర్వాత వాళ్ళ విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు ఇప్పుడు అనుభవం వస్తుంది. అప్పటికే తొండ ముద్దుడి ఊసరవేలు అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు అన్నాడు ఎంపీ నుంచి 10 మంది తెచ్చుకుంటే అయిపోద్ది కదా. మేబీ అదే జరగచ్చేమో, నాకు ఇంట్లో వేరే ఆప్షన్ ఏం కనిపించట్లా. అదే ఇక రెండో ఆప్షన్ అదే. యాక్చువల్ గా ఇప్పటికీ చీల్చే ప్రయత్నం చేసి షణ్ముఖము వర్గం ఒక 6 నిన్న వచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత 6 అయితే 2 మంత్రి పదవులు, 10 మంది అయితే 4 మంత్రి పదవులు, 20 అయితేనే ఇంకో 2 వేసి 6 మంత్రి పదవులు ఇస్తా అని చెప్పి 20 మందికి ఆరిస్తానని ఒప్పుకున్నాడు. ఉన్నాయి వచ్చేటి 23 మంది, 24 మందిని మంత్రివర్గం చేర్చుకోవచ్చు వాళ్ళు. కనుక అట్లా కూడా ఒక రకంగా చెప్పాలంటే అది ఆ ప్రయత్నం కూడా జరిగింది అంటున్నారు. దీంట్లో దానికి అన్నాడీఎంకే వైపు పోకుండా చేయడానికే స్టాలిన్కి 6